కర్ట్ అనే ఒక అబ్బాయి తన గురించి సోషల్ మీడియా లైవ్ ద్వారా తాను లాస్ ఏంజల్స్ నుంచి ఆజస్ కి ఎలా వచ్చాను అనేది చెప్తూ ఉంటాడు. తనకున్న ఏకైక లక్ష్యం ఏంటో చెప్తాడు కర్ట్. అదేంటంటే తాను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. దానికోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఏది వర్కౌట్ అవుతూ ఉండదు. కర్ట్ కి కర్ట్స్ వరల్డ్ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. అందులో కర్ట్ చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు, కానీ ఎవరు చూస్తూ ఉండరు. కానీ తను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం కర్ట్ చాలా కష్టపడుతూ ఉంటాడు, కానీ ఒక్కరు కూడా చూస్తూ ఉండరు. దానితో కర్ట్ చాలా బాధపడుతూ ఉంటాడు. తాను ఎంత కష్టపడి రకరకాల వీడియోస్ చేసినా ఎవరు చూడకపోవడంతో కర్ట్ చాలా బాధపడి ఒక ఐడియాని ఆలోచిస్తాడు. అదేంటంటే ముందే కొంతమంది ఫాలోవర్స్ ఉన్న అతనితో కొలాబరేషన్ చేస్తే అతని ఫాలోవర్స్ నా వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటాడు. అలా కర్ట్ తాను ఫేమస్ అవ్వడం కోసం బాబీ అనే అతని దగ్గరకు వెళ్తాడు. బాబీకి ఒక గేమింగ్ ఛానల్ ఉంటుంది. అతను అందులో గేమ్స్ ఆడుతూ ఉంటే కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. దానితో కర్ట్ అతనితో వీడియోస్ చేస్తే నేను కూడా ఫేమస్ అవుతానని అనుకుంటూ ఉంటాడు. అతను చేసే గేమింగ్ వీడియోస్ ని కూడా ఇతను వీడియోస్ తీస్తూ అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దానితో కర్ట్ వేసే అతివేశాలను భరించలేక బాబీ బయటకు పంపించేస్తాడు. తర్వాత నుంచి కర్ట్ ఒక టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ అతనికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి మాత్రం ఇంకా తగ్గి ఉండదు. అలాగే ఎవరు చూడకపోయినా చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాడు. అలా ఎన్ని వీడియోస్ చేసినా ఎవరు చూడకపోవడంతో కర్ట్ ఇంకో ప్లాన్ వేస్తాడు. అదేంటంటే తన టాక్సీలో చాలా కెమెరాలు ఫిక్స్ చేస్తాడు. అలా కెమెరాలన్నీ పెట్టేశాక ఒక కెమెరా దగ్గరకు వెళ్లి కర్ట్ తాను తన టాక్సీలో వచ్చే ప్యాసింజర్స్ కోసం స్పెషల్ గా వాటర్ బాటిల్స్ చేయించానని చాలా హ్యాపీగా నవ్వుతూ చెప్తూ ఉంటాడు. తర్వాత కర్ట్ తన ఇంటి దగ్గరకు వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ వచ్చి లోపలికి పిలిచే వరకు కూడా కార్ కి ఉన్న కెమెరాలలోనే చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు కర్ట్. తర్వాత వాళ్ళ అమ్మని కలిసేసి కర్ట్ బయటకి వస్తాడు. అప్పుడు కూడా కర్ట్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. అతని ఆనందానికి కారణం ఏంటో, అతని నవ్వు వెనుక ఉన్న మర్మం ఏంటో మనకు ముందు ముందు అర్థమవుతుంది. అప్పుడే కర్ట్ టాక్సీని బుక్ చేసుకున్నట్టుగా ఒకతని నుంచి మెసేజ్ వస్తుంది. అతని పేరు ఫెడరిక్. కర్ట్ వెళ్లి అతన్ని తన కార్ లో పిక్ చేసుకుంటాడు. అలా కార్ లోకి వచ్చిన ఫెడరిక్ కార్ లో ఉన్న కెమెరాలను చూసి షాక్ అవుతాడు. ఇది నేను ఎక్కాల్సిన టాక్సీనేనా లేక వేరేదేమైనా ఎక్కానా అని అడుగుతాడు. కానీ కర్ట్ మాత్రం అదేం కాదని తాను తన సేఫ్టీ కోసమే కెమెరాలన్నీ పెట్టుకున్నానని చెప్తాడు. అలా కర్ట్ ఇంకా ఫెడరిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఫెడరిక్ తనకున్న రేసిజం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందరికంటే వైట్ స్కిన్ వాళ్ళే గొప్ప అని చెప్తూ ఉంటారు. కానీ కర్ట్ కి అదేం నచ్చదు. అలా వాళ్ళు మాట్లాడుకోవడం అంతా సోషల్ మీడియాలో లైవ్ వెళ్తూ ఉంటుంది. అప్పుడే కర్ట్ తాను ఏదైనా డిఫరెంట్ గా చేస్తేనే కొంతమంది జనం వచ్చి తన వీడియోస్ చూస్తారని అనుకుంటాడు. దానితో తన కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. అది ఎంత స్పీడ్ గా అంటే వెనకున్న ఫెడరిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఫెడరిక్ కార్ ని స్లోగా డ్రైవ్ చేయమని చెప్పినా సరే కర్ట్ వినడు. అలాగే స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఫెడరిక్ కార్ లో తన ముందున్న వాటర్ బాటిల్ ని తీసుకుని తాగుతాడు. కానీ ఫెడరిక్ కి తెలియని విషయం ఏంటంటే తాను తాగిన వాటర్ లో విషం ఉంది అని. ముందు రోజు రాత్రి కర్ట్ తన ప్యాసింజర్స్ కి ఇచ్చే వాటర్ బాటిల్స్ లో విషం కలిపి ఉంటాడు. కర్ట్ ఇదంతా చేయడానికి కారణం తాను సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని. ఇలా మనుషులను చంపే వీడియోలు చేస్తే ఎక్కువ మంది చూస్తారని, దానితో తాను చాలా ఫేమస్ అయిపోతానని అనుకుంటూ ఉంటాడు. అలా విషం కలిపిన వాటర్ తాగిన ఫెడరిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరోవైపు కార్ డ్రైవ్ చేస్తున్న కర్ట్ మాత్రం ఇదంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఫెడరిక్ కార్ లోనే చనిపోతాడు. అది చూశాక తాను ఏదో గొప్ప పని చేసినట్టుగా సన్ గ్లాసెస్ పెట్టుకుని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పటి వరకు సోషల్ మీడియా అంటే పిచ్చి ఉన్న అతనుగానే మనకు తెలిసిన కర్ట్ ఇప్పటి నుంచి సైకోలా కనిపిస్తూ ఉంటాడు. కర్ట్ తన ప్యాసింజర్స్ కోసం ఇవ్వడానికి వాటర్ బాటిల్స్ రెడీ చేసి ఉంటాడు. కానీ అవి 1-2 కాదు, అతని దగ్గర చాలా వాటర్ బాటిల్స్ ఉంటాయి. అప్పుడే కర్ట్ మొబైల్ కి తన టాక్సీని ఒక ఆమె బుక్ చేసుకున్నట్టుగా నోటిఫికేషన్ వస్తుంది. కర్ట్ వెళ్లి ఆమెని పిక్ చేసుకుంటాడు. ఆమె వచ్చి కర్ట్ కార్ లో కూర్చుంటుంది. ఆమె వచ్చేటప్పుడే తన హస్బెండ్ తో ఫోన్ లో గొడవ పడుతూ ఉంటుంది. ఈసారి వచ్చిన ఆమె మాత్రం కొంచెం కూడా టైం తీసుకోదు. కార్ లోకి వచ్చిన వెంటనే ఆమె వాటర్ బాటిల్ తీసుకుని తాగేస్తుంది. అలా ఆమె చనిపోతుంది. తర్వాత కర్ట్ తన కార్ లోని బ్యాక్ సీట్ లోకి వెళ్తాడు. అక్కడ చనిపోయిన ఆమె మొబైల్ తీసుకుని తన కార్ డ్రైవింగ్ కి 5 స్టార్స్ ఇచ్చుకుంటాడు. తాను 2 మనుషుల్ని చంపాను అనే బాధ ఏమాత్రం లేకుండా తనకు డ్రైవింగ్ లో 5 స్టార్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత కర్ట్ సాడిజానికి బలయ్యే 3వ వ్యక్తి వచ్చి కార్ ఎక్కుతాడు. అతని పేరు మ్యారియో. మ్యారియో కర్ట్ మీద చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ట్రాఫిక్ జామ్ లో ఆపినా సరే త్వరగా వెళ్లాలని చెప్తూ ఉంటాడు. అప్పుడే కర్ట్ కి తన టాక్సీని ఎవరో బుక్ చేసుకున్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. దానితో మ్యారియోతో పాటు ఇంకొకరిని ఎక్కించుకోవడానికి వెళ్తూ ఉంటాడు. కానీ మ్యారియో మాత్రం అదేం కుదరదని టాక్సీలో తాను ఒక్కడే ఉండాలని చెప్తాడు. అప్పుడు కర్ట్ తాను ఇంకొకరిని మాత్రమే ఈ టాక్సీలో ఎక్కించుకుంటానని చెప్తాడు. దానితో మ్యారియో చేసేదేం లేక సరేనే ఒప్పుకుంటాడు. అలా కర్ట్ తన ఇంకో ప్యాసింజర్ ని పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అతనికి తెలుస్తుంది అక్కడ వచ్చింది ఎవరో కాదు, జెస్సీ ఆడమ్స్ అనే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ అని. అక్కడికి వెళ్ళాక జెస్సీ కార్ లో రానని చెప్తుంది. ఎందుకంటే ముందే మ్యారియో ఉన్నాడు కాబట్టి.
కాబట్టి. కానీ కర్ట్ మాత్రం అదేం కాదని ఇద్దరు వెళ్ళొచ్చని చెప్పి ఆమెను రిక్వెస్ట్ చేసి లోపలికి పిలుచుకుంటాడు. అలా కర్ట్ కార్ స్టార్ట్ చేయగానే బ్యాక్ సీట్ లో ఉన్న మ్యారియో తన ఫోన్ తీసి అందులో వీడియోస్ తీస్తూ ఉంటాడు. ఎందుకంటే తాను ఒక సెలబ్రిటీ పక్కన ఉన్నాడు కాబట్టి. కానీ అది సెలబ్రిటీ అయిన జెస్సీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానితో తన కోపం వచ్చి తన ఫోన్ లో సోషల్ మీడియా లైవ్ పెడుతుంది. తనని ఒకతన్ని ఇబ్బంది పెడుతున్నాడని మ్యారియో ఫేస్ ని చూపిస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న కర్ట్ కి చాలా కోపం వచ్చి తన కార్ ని దిగేసి వెళ్లిపోని మ్యారియోకి చెప్తాడు. ఒక విధంగా చెప్పాలంటే మ్యారియోకి ఇది ఒక పెద్ద ఆఫర్, ఎందుకంటే చనిపోకుండా బ్రతుకుతాడు కాబట్టి. కానీ ఇంత మంచి ఆఫర్ ని మ్యారియో మిస్ చేసుకుంటాడు. జెస్సీ తాను కార్ నుంచి దిగిపోతానని చెప్తుంది. అలా తాను దిగడమే కాకుండా అక్కడున్న ఒక వాటర్ బాటిల్ ని కూడా తీసుకుంటుంది. అదంతా చూస్తున్న కర్ట్ జెస్సీ ఆ వాటర్ తాగి చనిపోతుందేమో అని అనుకుంటాడు. కానీ జెస్సీ మాత్రం ఆ వాటర్ ని తీసుకుని మ్యారియో మొహం మీద పోస్తుంది. అప్పటికే మ్యారియోని కర్ట్ చాలా సేపటి నుంచి భరిస్తున్నాడు కాబట్టి అతన్ని చంపే టైం ఆసన్నమైందని అతన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఈసారి కర్ట్ మ్యారియోని తన విషం కలిపిన వాటర్ తో చంపుతూ ఉండడు. ఎందుకంటే అప్పటికే జెస్సీ ఒక వాటర్ బాటిల్ ని వేస్ట్ చేసి ఉంటుంది. మ్యారియో కోసం ఇంకా నీటిని ఎందుకు వేస్ట్ చేయడం అని సిటీకి దూరంగా తీసుకెళ్లి అతన్ని అక్కడే చంపేద్దామని అనుకుంటాడు. దానితో కర్ట్ మ్యారియోని సిటీకి దూరంగా తీసుకెళ్తూ ఉంటాడు. మ్యారియో ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే ఇది షార్ట్ కట్ అని చెప్తాడు. అలా సిటీ బయటకు తీసుకుని వెళ్లి అక్కడ కార్ ని మ్యారియో మీదకు ఎక్కించేసి చంపేస్తాడు కర్ట్. తర్వాత కర్ట్ తన కారు కట్టిన రక్తాన్ని కార్ వాష్ లోకి వెళ్లి వాష్ చేసుకుని బయటకు వస్తాడు. అలా బయటికి వచ్చే లోపే చీకటి అయిపోయి ఉంటుంది. అప్పుడే కర్ట్ తన కార్ లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేస్తాడు. ఆ లైటింగ్ లో కార్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కర్ట్ కార్ లో కూర్చొని జెస్సీ ఆడమ్స్ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాడు. ఆమె చాలా పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆమె వీడియోకు చాలా లైక్స్ ఇంకా ఫాలోవర్స్ ఉంటారు. అదంతా చూస్తూ ఉన్న కర్ట్ కి చాలా జెలసీగా ఉంటుంది. ఎందుకంటే ఆమె కంటెంట్ మరీ గొప్పగా ఉండదు. తాను ఎంత కష్టపడి మనుషుల్ని చంపుతూ వీడియోస్ చేసినా సరే ఎవరు చూడట్లేదని చాలా బాధపడతాడు కర్ట్. అప్పుడే కర్ట్ టాక్సీని ఎవరో బుక్ చేసుకున్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి టాక్సీలోకి ముగ్గురు వచ్చి ఉంటారు. అందులో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంటారు. అలా ప్యాసింజర్స్ కార్ లోకి రాగానే కర్ట్ తన కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ కార్ లో ఉన్న వాళ్ళందరూ ఆ స్పీడ్ చూసి భయపడుతూ ఉంటారు. కానీ అందులో ఉన్న ఒక అమ్మాయికి మాత్రం కర్ట్ డ్రైవింగ్ చాలా బాగా నచ్చేస్తుంది. దానితో ఆ అమ్మాయి ముందుకు వచ్చి కూర్చొని కర్ట్ తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈసారి కర్ట్ తన కార్ లో ఉన్న వాళ్ళని డిఫరెంట్ గా చంపాలని అనుకుంటాడు. వాళ్ళతో ఒక కొత్త ప్లేస్ కి వెళ్దామని చెప్తాడు. వాళ్ళు కూడా సరే అనడంతో వాళ్ళని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే కర్ట్ తన కార్ బ్యాక్ సీట్ లో ఉన్న ఒక అబ్బాయి ఇంకా అమ్మాయిని కార్ సన్ రూఫ్ ని ఓపెన్ చేసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్తాడు. దానితో వాళ్ళు కర్ట్ చెప్పినట్టు చేస్తారు. అప్పుడే కర్ట్ అక్కడ ఒక కుక్కలున్న ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు లోపలికి రాకుండా సన్ రూఫ్ ని క్లోజ్ చేస్తాడు. దానితో వాళ్ళు కార్ లోకి రాలేక బయట కుక్కల నుంచి తప్పించుకోలేక మధ్యలోనే ఇరుక్కుంటారు. అలా కుక్కలు వాళ్ళ మీద దాడి చేయడంతో వాళ్ళు చనిపోతారు. అదంతా కార్ లో ముందు సీట్ లో ఉన్న అమ్మాయి చూస్తూ ఉంటుంది. అది చూస్తూ చాలా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే కర్ట్ తన కార్ లో ఉన్న ఒక డ్రిల్లింగ్ మిషన్ ని తీసుకుని ఆమెలోకి గుచ్చి చంపేస్తాడు. అలా ఆ ముగ్గురిని చంపేశాక కర్ట్ తన సోషల్ మీడియాని ఓపెన్ చేస్తాడు. అప్పుడే జెస్సీ ఆడమ్స్ లైవ్ ఉందని తెలుస్తుంది. దాంతో ఆ లైవ్ లోకి కర్ట్ కూడా వెళ్తాడు. కానీ జెస్సీ పెట్టిన లైవ్ లో కంటెంట్ ఏముండదు. ఆమె తన అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ కంటెంటే కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న కర్ట్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే తను ఇంత కష్టపడుతున్నా సరే ఎవడు చూడట్లేదని. అలా జెస్సీ లైవ్ చూస్తున్న కర్ట్ తన ఫ్రెండ్ అయిన బాబీ ఇంటికి వెళ్తాడు. బాబీ మార్నింగ్ నుంచి కర్ట్ పెట్టిన లైవ్ అంతా చూస్తూనే ఉంటాడు. బాబీకి కర్ట్ మనుషుల్ని చంపుతున్నాడు అన్న విషయం అంతా అర్థమైపోయి ఉంటుంది. దానితో కర్ట్ తన ఇంట్లోకి రాగానే బాబీ తన సోషల్ మీడియాలో లైవ్ పెడతాడు. తన ఫాలోవర్స్ తో కర్ట్ సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం చాలా పనులు చేస్తున్నాడని అవి ఇల్లీగల్ అని చెప్తూ ఉంటాడు. దానితో కర్ట్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుని బాబీని పొడి చేస్తాడు. దానితో బాబీ తనని తాను కర్ట్ నుంచి కాపాడుకునేందుకు తన దగ్గర ఉన్న గన్ని తీసుకుని అతన్ని షూట్ చేయబోతాడు. కానీ కర్ట్ ఎలాగోలా బాబీ నుంచి ఆ గన్ని లాక్కొని బాబీని షూట్ చేసి చంపేస్తాడు. అలా బాబీని చంపాక కర్ట్ వాష్రూమ్ లోకి వెళ్తాడు. ఎందుకంటే తన మీద చాలా రక్తం పడి ఉంటుంది కాబట్టి. అలా కర్ట్ షవర్ నుంచి బయటకు రాగానే తన నాన్న ఫోన్ చేస్తాడు. అప్పుడు కర్ట్ వాళ్ళ నాన్న తనని ఒక ప్లేస్ లో డ్రాప్ చేయాలని చెప్తాడు. దానితో కర్ట్ కూడా అలాగే తీసుకెళ్తాడు. అలా వాళ్ళిద్దరు కార్ లో వెళ్తున్నప్పుడు కర్ట్ వాళ్ళ నాన్న కార్ లో ఒక గన్ ని చూస్తాడు. అప్పుడు కర్ట్ అది తన సేఫ్టీ కోసమే ఉంచుకున్నానని చెప్తాడు. అలా కర్ట్ తన నాన్నని ఒక క్లబ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. తర్వాత కర్ట్ తన కార్ లో రాంగ్ రూట్ లో చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే తన లైవ్ ని చాలా మంది చూస్తూ ఉంటారు. తన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసమే అలా చాలా స్పీడ్ గా రాంగ్ రూట్ లో వెళ్తూ ఉంటాడు. ఆ లైవ్ లో ఉన్న ఆడియన్స్ కూడా తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు కర్ట్ కార్ కి యాక్సిడెంట్ అయి కార్ ఫ్లిప్ అయి పడిపోతుంది. అదే టైంలో కామెడీ షో జరుగుతూ ఉంటుంది. అందులో మిల్స్ అనే అతను అక్కడున్న ప్రజలను నవ్వించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అది వీలవుతూ ఉండదు. అదే టైంలో అక్కడికి జెస్సీ ఆడమ్స్ వస్తుంది. తాను తన స్టైల్ ఇంకా మాటలతో అక్కడున్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటుంది. అలా జెస్సీ ఆడమ్స్ మాట్లాడుతూ ఉన్న టైంలోనే కర్ట్ అక్కడికి వెళ్తాడు. నిజానికి యాక్సిడెంట్ అయినప్పుడు కర్ట్ చనిపోయాడని అనుకుంటాం. కానీ కర్ట్ బ్రతికే ఉంటాడు. అలా స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్న జెస్సీ తనకు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తూ ఉంటుంది.
అందులో కర్ట్ గురించి కూడా చెప్తుంది. కర్ట్ టాక్సీలో చాలా కెమెరాలు పెట్టి లైవ్ పెడుతున్నాడని, తాను కూడా స్టార్టింగ్ లో అటెన్షన్ కోసం ఇలాంటివి చేసేదానని చెప్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కర్ట్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న గన్తో జెస్సీని షూట్ చేసేద్దామని అనుకుంటూ ఉంటాడు. అలా స్టేజ్ మీద నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న జెస్సీ అక్కడున్న వాళ్ళందరికీ ఒక షాక్ ఇస్తుంది. అదేంటంటే తాను సోషల్ మీడియాతో విసిగిపోయానని, దానితో ఇంకా దానిలో సర్వైవ్ అవ్వలేనని చెప్తుంది. తన ఫోన్ ని పగలగొట్టి తాను సోషల్ మీడియా నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్తుంది. అదంతా వింటూ ఉన్న కర్ట్ జెస్సీని చంపాలని తన ప్రయత్నాన్ని మానుకుంటాడు. కర్ట్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు. అలా బయటకు వెళ్లి ఒక టాక్సీలో ఎక్కుతాడు, ఎందుకంటే తన కార్ పాడైపోయింది కాబట్టి. అలా టాక్సీలో ఎక్కిన కర్ట్ కొద్దిసేపటి తర్వాత ఆ డ్రైవర్ ని పక్కకు తోసేసి ఆ కార్ ని దొంగతనం చేస్తాడు. అలా కర్ట్ ఆ కార్ ని దొంగతనం చేసి తిరిగి మరి జెస్సీ షో జరుగుతున్న ప్లేస్ కే వస్తూ ఉంటాడు. అదే టైంలో జెస్సీని అక్కడున్న మిల్స్ అనే అతను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తన కార్ లో రమ్మని అడుగుతూ ఉంటాడు. కానీ జెస్సీకి అది ఏమాత్రం ఇష్టం ఉండదు. అప్పుడే జెస్సీ అక్కడున్న టాక్సీలోకి వెళ్లి ఎక్కుతుంది. అదెవరిదో కాదు, కర్ట్ దే అయి ఉంటుంది. అలా కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు కర్ట్ జెస్సీతో ఈ రోజు నేను ముందే కలిశానని చెప్తాడు. జెస్సీ అదేం పట్టించుకోదు. కానీ కర్ట్ కార్ ని రాంగ్ రూట్ లో చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అది జెస్సీకి ఇష్టం ఉండదు. కార్ ఆపేమని నేను దిగిపోతానని చెప్తుంది. కానీ కర్ట్ ఆపడు. దానితో కొద్దిసేపు అయ్యాక జెస్సీ తనకు అక్కడ దొరికిన ఒక వైర్ తో కర్ట్ ని చంపడానికి చూస్తుంది. కానీ కర్ట్ ఎలాగోలా తప్పించుకుంటాడు. జెస్సీని చాలా కొడతాడు. జెస్సీ స్పృహ తప్పి పడిపోతుంది. అలా స్పృహ తప్పి పడిపోయిన జెస్సీని తీసుకుని వెళ్లి కర్ట్ తన కారు ముందు పడుకోబెడతాడు. అలా కర్ట్ తిరిగి మరి కారులోకి వచ్చి తన ముందు జెస్సీ ఉందని తననేం చేయాలో అని ఒక పోల్ పెడతాడు. అందులో పెళ్లి చేసుకోవాలా లేకపోతే చంపాలా అని ఉంటుంది. చాలా మంది చంపేయమని ఓట్ చేస్తారు. కర్ట్ తన కార్ ని జెస్సీ మీదకు ఎక్కించడం కోసం ఆన్ చేస్తాడు. కానీ జెస్సీ తన ముందు ఉండదు. జెస్సీ ఎక్కడికి వెళ్ళిపోయింది అని కర్ట్ కార్ దిగి చూస్తూ ఉంటాడు. కానీ తను ఎక్కడ కనిపించదు. నిజానికి జెస్సీ దాక్కుని ఉంటుంది. తను కర్ట్ అలా వెళ్ళగానే కార్ లోకి వచ్చి కార్ ని అతని మీద ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను చంపేసి తాను తప్పించుకోవాలి అని. కానీ కర్ట్ పరిగెత్తుకుంటూ తన ఇంట్లోకి వెళ్తాడు. జెస్సీ కూడా కార్ తో ఇంటి గోడని పగలగొట్టి లోపలికి వెళ్తుంది. అప్పుడే కర్ట్ జెస్సీ మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ జెస్సీ ఎలాగోలా తప్పించుకుంటుంది. అప్పుడే అక్కడికి కర్ట్ వాళ్ళ నాన్న వస్తాడు. అతను ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అప్పుడే తనకు ఇంకా కర్ట్ వాళ్ళ నాన్నకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే అక్కడ ఒక శవం ఉందని. అదెవరిదో కాదు, కర్ట్ వాళ్ళ అమ్మదే. నిజానికి ఆ రోజు మార్నింగ్ తన అమ్మని కలవడానికి వెళ్ళినప్పుడే కర్ట్ చంపేసి ఉంటాడు. అంటే కర్ట్ చేసిన మొదటి మర్డర్ తన అమ్మదే అన్నమాట. అప్పుడే కర్ట్ తన కార్లో ఉన్న గన్ని తీసుకుంటాడు. అప్పుడే కర్ట్ వాళ్ళ నాన్న ఎందుకు చంపావని అడుగుతూ ఉంటాడు. దానితో కర్ట్ తన నాన్నని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. కర్ట్ రావడంతో జెస్సీ భయపడి కార్లో వెళ్లి కూర్చొని ఉంటుంది. ఇదంతా చూస్తూ జెస్సీ చాలా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే కర్ట్ తన నాన్నని చంపాక జెస్సీ వైపు గన్ పెడతాడు. కానీ అందులో బుల్లెట్స్ ఉండవు. వెంటనే కార్ స్టార్ట్ చేసి కర్ట్ మీదకి ఎక్కించేస్తుంది. కానీ కర్ట్ చనిపోయాడో లేదో జెస్సీకి తెలియదు కాబట్టి కార్ ని ఇంకో 2-3 సార్లు ఎక్కించేస్తుంది. అప్పుడే జెస్సీ కార్ లో ఉన్న కర్ట్ ఫోన్ ని చూస్తుంది. అందులో ఈ వీడియో మొత్తం లైవ్ వెళ్తూ ఉంటుంది. అందులో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కర్ట్ చనిపోయాడో లేదో చూడమని చెప్తూ ఉంటారు. దానితో జెస్సీ కార్ దిగేసి వచ్చి కర్ట్ ని చూస్తుంది. అప్పటికే కర్ట్ చనిపోయి ఉంటాడు. వెంటనే ఆ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ జెస్సీతో కర్ట్ డెడ్ బాడీతో ఫోటో తీసుకోమని చెప్తారు. దానితో జెస్సీ వెళ్లి కర్ట్ డెడ్ బాడీని తీసుకుని నవ్వుతూ ఒక ఫోటో తీసుకుంటుంది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తర్వాత రోజు నుంచి ఈ న్యూస్ అంతా వైరల్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలా చేసిన కర్ట్ తను చనిపోయిన తర్వాత ఫేమస్ అవుతూ ఉంటాడు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.